నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎట్టకేలకు భూమిపైకి రానున్న సునీతా విలియమ్స్ డేట్ ఫిక్స్ చేసిన నాసా. ఒంగోలు జాతి ఆవుకు డిమాండ్, బ్రెజిల్ వేలంలో 41 కోట్ల రూపాయలు. అలిపిరి నడక మార్గంలో మళ్లీ చిరుత హల్చల్. 7వ మైలు వద్ద సంచారం, నడక మార్గంలో ఆంక్షలు. రాత్రి 9:30 తర్వాత నడకదారి మూసివేత. యాసిడ్ దాడి బాధితురాల్ని బెంగళూరుకు తరలింపు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. స్వచ్ఛ తిరుపతిలో అందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపు. భక్తులను తొక్కి చంపిన ఏనుగులు, కేరళలో భయానక ఘటన. కేరళలో విషాదకరమైన ఘటన జరిగింది. దేవాలయంలో ఉత్సవాల సందర్భంగా పటాకుల శబ్దానికి బెదిరిపోయిన ఏనుగుల భక్తులపై దాడి చేసి వారిని తొక్కి చంపినట్లు తెలుస్తోంది. కేరళలోని కోజ్కూడ్ జిల్లా కోయిలాండి సమీపంలోని కురవంగడ్లోని మనక్కులంగర భగవతి ఆలయ ప్రాంగణంలో వార్షిక ఉత్సవం జరిగింది. ఉత్సవం చివరి రోజున నిర్వాహకులు 2 ఏనుగులను తీసుకువచ్చారు. ఉత్సవ సమయంలో నిర్వాహకులు బాణసంచా పేల్చారు. దీంతో ఆ 2 ఏనుగులు బెదిరిపోయాయి. ఆ తర్వాత 2 ఏనుగులు ఒకదానితో మరొకటి తలపడ్డాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న భక్తులపై దాడి చేస్తూ వారిని తొక్కుకుంటూ ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశాయి. ఈ ఘటనలో 3 భక్తులు మరణించగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన గురువారం ఫిబ్రవరి 13, 2025 సాయంత్రం 6 గంటల సమయంలో జరిగింది. ఏనుగులను సాయంత్రం ఊరేగింపు కోసం ప్రదర్శిస్తుండగా పటాకుల శబ్దం విన్న తర్వాత అకస్మాత్తుగా వాటిలో ఒక ఏనుగు బెదిరింది. మరో ఏనుగుతో ఘర్షణకు దిగింది. ఆ సమయంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఏనుగులు ఒకదానితో ఒకటి తోసుకోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యాలయం కూడా కూలిపోయిందని కౌన్సిలర్ చెప్పారు. దేవాలయంలో జరిగిన ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది 2 ఏనుగులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్రాకర్ల శబ్దానికి ఏనుగులు బెదిరిపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. తిరుమల నడక మార్గంలో టీటీడీ అధికారులు ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణం చిరుతల సంచారమే. తిరుమల పరిధిలో చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ట భద్రతా చర్యల్లో భాగంగా నడక మార్గంలో పలు ఆంక్షలు విధించారు. ఆ మార్గంలో విజిలెన్స్ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు. అనంతరం గుంపులుగా వదులుతున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా 12 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి నడక మార్గంలో అనుమతించడం లేదు. రాత్రి 9:30 తర్వాత అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారు. గురువారం రాత్రి అలిపిరి నడక మార్గంలోని ముగ్గుబావి సమీపంలో చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమై పెద్ద శబ్దాలు చేయడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. మరోసారి తిరుమల నడక మార్గంలో చిరుత సంచారంతో భక్తులు హడలిపోతున్నారు. ఈ క్రమంలో టీటీడీ అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు నడక మార్గంలో ఆంక్షలు విధించారు. 2023 ఆగస్టు నెలలో తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో 6 ఏళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. రాత్రి 8 గంటల సమయంలో చిన్నారి లక్ష్యత సహా కుటుంబ సభ్యులు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో చిన్నారిపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేయడంతో చిన్నారిని చిరుత అడవిలోకి ఈడ్చుకెళ్లింది. మరుసటి రోజు ఉదయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొద్ది దూరంలో బాలిక మృతదేహాన్ని టీటీడీ సిబ్బంది గుర్తించారు. ఆ విషాద ఘటనతో కాలినడక మార్గంలో భద్రతను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అటవీశాఖ అధికారులు చిరుతల జాడను గుర్తించి బోనుల్లో బంధించారు. అయితే తాజాగా మరోసారి కాలినడక మార్గంలో చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రతి మహిళ ఇంటిలోని తడి, పొడి చెత్తను వేరువేరుగా విభజించి పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కోరారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలోని తారక రామనగర్లో శనివారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులకు, ప్రజాప్రతినిధులకు అధికారులతో కలిసి తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు.
అనంతరం చెత్త నుండి సంపద కేంద్రాన్ని పరిశీలించి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి పారిశుద్ధ్య కార్మికులకు భద్రతా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సుశీలాదేవి, డిఎల్పిఓ ప్రభురెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ శిరీష, జిల్లా రిసోర్స్ పర్సన్ భరత్ కుమార్, ఎంపీడీఓ విష్ణు చిరంజీవి, తహసీల్దార్ సురేష్ బాబు, ఈఓపీఆర్డీ ప్రభువురావు, పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు, సర్పంచ్ ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. 3వ శనివారం మనకి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్రప్రదేశ్ రోజుగా భావించి ప్రతి నెల 3వ శనివారం రోజున జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇది గత నెల మొదలైంది. ఇది 2వ నెలలో మనం ఈరోజు ప్రతి నెల ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ నెలకు వచ్చేసరికి తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం ఎట్లా చేయాలి, వేస్ట్ సెగ్రిగేషన్ మీద మనం యాక్టివిటీలు టేకప్ చేస్తాం. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పంచాయతీల్లో అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఆఫీసెస్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనము శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలోని కరకంబాడి పంచాయతీలో తారక రామనగర్కి రావడం జరిగింది. తారక రామనగర్లో సుమారుగా ఇక్కడ మొత్తము కాలనీలో 3000 కుటుంబాలకు పైచిలుగా నివసిస్తున్నాయి. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఆ కాలనీ వాసుల మహిళలందరికీ కూడా పిలిపించి ఇక్కడ మనము సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లో ఎట్లా మనం తడి చెత్త పొడి చెత్త విభజిస్తే ఎంత చెత్త నుంచి సంపద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారో దాన్ని వాళ్ళకి కళ్ళెదుటగానే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరిగింది. స్వచ్ఛ తిరుపతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో వేరువేరుగా చెత్త ఇవ్వడంపై సింగాలగుంటలో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలో పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఇందులో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, పరిసరాలు, కార్యాలయాలు శుభ్రంగా చేసుకుంటే మన వీధితో పాటు మన నగరం శుభ్రంగా ఉంటుందని అన్నారు. కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ఉద్యోగులందరూ కూడా మన ఇంటితో పాటు మన కార్యాలయం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని, తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నరేంద్ర, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, డిఈలు రాజు, మధు, మహేష్, రమణ, ప్రసాద్, లలిత, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ నరేంద్ర, ఫైర్ ఆఫీసర్ శ్రీకాంత్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ తిరుమల కార్యక్రమం నిర్వహిస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ. ఇక్కడ ఎప్పుడు కూడా 24 అవర్స్ దాదాపు 1200 మంది నిరంతరం కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇది ఎవ్రీడే స్వచ్ఛత అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు అందరికీ కూడా తెలుసు, నిరంతరం 24 అవర్స్ అన్ని విభాగాల్లో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడే డైనమిక్గా రియల్ టైంలో ఈ కార్యక్రమాలని, ఈ స్వచ్ఛతని ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు, లాస్ట్ దాదాపు 7 నెలల్లో లెగసీ వేస్ట్ కూడా, వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా తిరుపతి టీటీడీ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్ని ప్రాసెస్ చేయడం జరిగింది, మెన్యూర్గా కన్వర్ట్ చేయడం జరిగింది. అలానే లెగసీ వేస్ట్లో దాదాపు ఇంకా 40,000 మెట్రిక్ టన్ను ఉంటుంది. వాటిని కూడా రాబోయే 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో క్లీన్ చేయడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి గ్యారేజ్లో శనివారం రోడ్డు ప్రమాదరహిత మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసినటువంటి
ఆర్టీఓ మురళీమోహన్ గారికి, అదేవిధంగా జిల్లా ప్రజా రవాణాధికారి నరసింహ గారికి, మరియు మన జిల్లా డిప్యూటీ సన్మానగ్రహీతలకు, అదేవిధంగా ముఖ్య అతిథులకు ఘన సత్కారం చేసినటువంటి అన్ని అసోసియేషన్ ప్రతినిధులు మరియు వారి యొక్క ఇతర నాయకత్వానికి, ప్రెస్ అండ్ మీడియా, సెక్యూరిటీ వారికి, ఎస్డీఐలకు అందరికీ కూడా మరొకసారి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. పరిహార సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధన్వంతరి మహాలక్ష్మి హోమం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి చక్రపాణి తెలిపారు. ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా టీటీడీ సౌజన్యంతో తుడా గ్రౌండ్స్లో సంపూర్ణ లోక కళ్యాణం కోసం ఈ హోమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సు కోసం అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం చేకూరి సమస్త జనావళి సుఖశాంతులతో వర్ధిల్లేందుకు ఈ హోమం సంకల్పించబడిందని వివరించారు. ఈ సామూహిక హోమంలో ఎలాంటి భేదభావాలు లేకుండా పాల్గొనవచ్చని చెప్పారు. పూర్ణాహుతి తర్వాత భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందని అన్నారు. ఇతర వివరాలకు 9966291381, 9154356525 అనే ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు. 9 గంటల నుంచి 12:30 గంటల వరకు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒక తలంపుతో ఇక్కడ నిర్వహణ చేస్తున్నాం. దీంట్లో ప్రతి వ్యక్తి స్వతంత్రంగా వచ్చి ₹1 కూడా ఏం పే చేయక్కర్లేదు. అందరూ ఉచితంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటూ, మా గత 10 సంవత్సరాల్లో ప్రజలందరూ మాపై చూపించిన ఆదరణకు, అభిమానానికి పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, రేపటి కార్యక్రమంలో అందరూ ఆహ్వానితులే. ఇంతేకాకుండా ఈ కార్యక్రమము సంవత్సరానికి ఒకరోజు చేయటమే కాకుండా ప్రతిరోజు కూడా మేము చేయాలి అని సంకల్పించి ఉన్నాము. ప్రతిరోజు చేయాలి అనుకున్న వాళ్ళు తిరుచానూరులో మేము చేస్తూ ఉన్నాము. ఈ రోజుకి 226 రోజులు పూర్తయింది. సంవత్సరానికి ఒకరోజు చేసేటువంటి కార్యక్రమం మటుకు రేపు చేస్తూ ఉన్నాము. అది సంపూర్ణంగా అందరూ ఉచితము. భక్తులందరూ పాల్గొని వారి వారి ఆరోగ్య సమస్యలు, ధన ఆర్థిక ఇబ్బందులు అన్నటువంటివి లేకుండా మహాలక్ష్మి అనుగ్రహము పొందాలి అని మా కోరిక. అందరూ పాల్గొనండి. భగవంతుని ఆశీస్సులకు, కృపాపాత్రులకు అందరూ తరలి రండి అని మా ప్రార్థన. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 19 నుంచి 28వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్రం ఏపీకి విడుదల చేసిన బడ్జెట్పై బీజేపీ అధికార ప్రతినిధి, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు భాజపా నాయకులు అజయ్ కుమార్, పొన్నగంటి భాస్కర్, వరప్రసాద్, ముని సుబ్రహ్మణ్యం, డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావులతో కలిసి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రైతు, యువత, కార్మికులందరూ మెచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని కొనియాడారు. మధ్యతరగతి కుటుంబాలకు వార్షిక ఆదాయం 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ బ్రీఫింగ్ మీద కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కన్వీనర్గా తనతో పాటు నాగభూషణం, వేణుగోపాల్లు మరియు 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఈ నెల 19వ తేదీ స్థానిక ఉదయ్ ఇంటర్నేషనల్ నందు బడ్జెట్ బ్రీఫ్పై సమావేశమవుతామన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి అంటే ఏమిటో మా మోడీ గారిని చూసి నేర్చుకోవాలి. అభివృద్ధి అంటే ఏమిటో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుంటే రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి. అభివృద్ధి అంటే ఏమిటో ఈరోజు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఇంత అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా చేసిన వెలుగులోకి తీసుకురావాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ని ఒక వికసిత్ ఆంధ్రగా తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. అభివృద్ధి అంటే మా దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాలి. ఇవన్నీ చేయకుండా మేము మంచి చేస్తూ ఉంటే నీకు అన్నింటిలో చెడే కనపడుతుంది. పూర్తిగా ఇప్పుడు ఒక్కొక్కరి నెంబర్లు వస్తుంది. ఈరోజే నీ అనుచరుడికి ఒక నెంబర్ ఇచ్చారు, ఏదో 1429 ఏదో నెంబర్లు చాలా ఉన్నాయి. ఇంకా నిన్ను నమ్ముకొని ఐపీఎస్ ఆఫీసర్లు మునిగిపోయారు. నిన్ను నమ్ముకొని ఇంకా రాబో రోజుల్లో నీ క్యాడర్ కూడా ఒక్కొక్కరు ఈ నెంబర్లు వేసుకునేది.
మామూలుగా ఈ నెంబర్ వేసి ముద్రిచ్చే తొందరలో సీరియల్ స్టార్ట్ అవుతుంది. మేము ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదంటున్నారు మా లోకేష్ బాబు గారు. మేము రెడ్ బుక్ చూడలేదు, కానీ మీరు చేసిన తప్పులు చట్ట పరిధిలో మేము వ్యవహరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చపల్దాస్ మెహతా అని చెప్పని సీఎం, కాంగ్రెస్ సీఎంఏ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంట్లో ఎక్కడ కూడా మోడీ గారికి కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎవరికి సంబంధం లేదు. ఒక క్యాస్ట్లు మార్చేటప్పుడు, రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఒక కమిషన్ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే న్యాయవాదులు, కోవిదులు అంతా కలిసి ఒక కాస్ట్ని డిసైడ్ చేస్తారు ఎక్కడ ఏ స్టేట్లో ఏది ఉండాలని చెప్పని. అంతేగాని ఇదేదో లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పని ఈరోజు మోడీ గారిని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గాండ్ల కులంలో జన్మించిన ప్రధాని నరేంద్ర మోడీని లీగల్ కన్వర్టెడ్ బీసీ అని మాట్లాడడం గాండ్ల కులస్తుల మనోభావాలను కించపరిచినట్లు ఉందని అఖిల భారత సంక్షేమ సంఘం నాయకులు బండారు శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు ఆ సంఘం నాయకులు జగన్నాథం, శాఖం ప్రభాకర్, రామచంద్ర తదితరులతో కలిసి శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీలను కించపరిచిన రేవంత్ రెడ్డి తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలందరూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం గారు మా గాండ్ల కులస్తులైన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారిని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అనేసి సంబోధించడం మా గాండ్ల కులస్తులకి అందరికీ మనోభావాల్ని దెబ్బతీయడం జరిగింది. అది లీగలీ కన్వర్టెడ్ అనే వర్డ్ అనేది ఇంతవరకు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మనం వినలేదు. కని విని ఎరుగని మాటని గౌరవ ప్రధానమంత్రి గారిని మీరు ఉద్దేశించి మాట్లాడడం అనేది మీ ఆంతర్యం మాకు అర్థం కాలేదు, కానీ ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నామండి. బీసీలుగా కన్వర్ట్ అయిన వాళ్ళు అనే వర్డ్ అనేది ఎక్కడ కూడా మనం వినలేదు ఇంతవరకు. ఇతను ఏదో కొత్తగా సృష్టించి బీసీలో చీలిక పేలికలు చేసి వీళ్ళ యొక్క పబ్బం కట్టుకోవాలని చెప్పి కొత్త నినాదాన్ని తీసుకొని రావడం జరిగింది. బిఫోర్ ఇండిపెండెన్స్ ఎవరికి కూడా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అనేసి ఎవరు విభజించలేదు. విభజించిన రోజు నుంచే మీరు బీసీ అంటే కానీ విభజించక ముందు ఏమైనట్లు అర్థం. విభజించిన రోజు నుంచే ఎస్సీ, ఎస్టీలు అంటే విభజించక ముందు రోజుల్లో వాళ్ళు ఏమని అర్థం. దీన్ని మీరు ఏ విధంగా మీరు అడ్రస్ చేయాలనుకుంటున్నారు పబ్లిక్ని? ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కొన్ని వందల కోట్లకు పడగెత్తున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా ఉద్యోగం చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది చెప్పగలుగుతాను? కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏ ఉద్యోగం చేస్తున్నారో చెప్పగలుగుతున్నారు. అయినా నువ్వు మాట్లాడుతున్న విధానం మార్చుకోవాలి. ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఆ విధంగా మాట్లాడడం వేరే. కులగణన చేసినంత మాత్రాన కూడా మీరు చేసిన తెలంగాణలో జనగణన, కులగణన రెండూ తప్పులే వచ్చాయి. ఆ రోజులో ఉన్న పర్సెంట్ 40% బీసీలు అంటే ఈరోజు 50% కూడా తీలేని వ్యక్తి నువ్వు. కనీసం నువ్వు బీసీల గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదు. రేణిగుంట మండలం జీపాల్యం పంచాయతీలో అక్రమ నిర్మాణాలను తహసీల్దార్ సురేష్ బాబు సమక్షంలో శనివారం తొలగించారు. రేణిగుంట మండలం జీపాల్యం పంచాయతీ పద్మనగర సమీపంలో అర్హులైన పేదవారికి గత ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసింది. పట్టాదారులు తమ స్థలాన్ని చూసుకోవడానికి వెళ్ళగా అక్కడ ఆక్రమించి ప్రహరీ గోడలు నిర్మించుకున్నారు. దీంతో బాధితులు తహసీల్దార్కు ఫిర్యాదు చేయడంతో విచారించిన తహసీల్దార్ శనివారం రెవెన్యూ సిబ్బందితో అక్రమ కట్టడాలను తొలగించారు. బయట వ్యక్తులు కబ్జాకు పాల్పడితే పోలీస్ కేసులతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలోని బంజారా హిల్స్ కాలనీలో శనివారం శ్రీ ఆతిరాం బావాజీ బంజారా సేవా సంఘ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి మహోత్సవాలు సుగాలీలు సాంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు. ముందుగా సుగాలీలు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి సాంప్రదాయ పద్ధతిలో హోమ పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులిచ్చారు. ఈ సందర్భంగా బాలాజీ నాయక్ మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న సుగాలీల సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని, యువతీ యువకులు సిటీ కల్చర్కు అలవాటు పడుతున్నారని, తమ సాంప్రదాయాలను కాపాడుకోవడానికి రేణిగుంటలో ప్రత్యేకంగా తండా బంజారా హిల్స్ కాలనీ పేరుతో ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఒక సిటీలో మనం ఒక తాండా ఏర్పాటు చేసుకొని మన సాంప్రదాయాలు కాపాడుకోవాలని, మన వృత్తి ఏ విధంగా ఉందో అన్నీ ఇప్పుడు భావితరాల పిల్లలకి తెలియపరచాలని ఆ ఉద్దేశంతోనే ఇదే టౌన్లో మనం ఒక తాండా ఏర్పడితే మన సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయో అన్నీ తెలియపరుస్తాయి. కాబట్టి పిల్లలకి దాని విధంగా నడుచుకొని మన సాంప్రదాయం మనం కాపాడుకోవాలి. తిరుపతిలోని ఆటో నగర్లో అత్యాధునిక 3M కార్ కేర్ స్టూడియోను ప్రారంభించినట్లు షోరూమ్ అధినేత సుధీర్ నాయుడు పేర్కొన్నారు. తిరుపతి ఆటో నగర్లో నూతనంగా ప్రారంభించిన 3M కార్ కేర్ స్టూడియోను నూతనంగా తిరుపతి వాసులకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు.
ఈ సందర్భంగా కార్కేర్ స్టూడియో అధినేత మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా నెల్లూరులో విశిష్ట సేవలందించిన 3M కార్కేర్ స్టూడియోను తిరుపతిలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ 3M స్టూడియోను అతి త్వరలో కడపలో కూడా ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్కేర్ స్టూడియో ద్వారా కార్లకు అత్యాధునిక సిరామిక్ కోటింగ్ మరియు డీటెయిల్డ్ ద్వారా నూతన కార్ల వలె కనిపిస్తాయని, వీటికి ఆన్లైన్ వారంటీ 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఆల్ ఓవర్ ఇండియా వర్తిస్తుందని తెలియజేశారు. ఒక మంచి సర్వీస్ అందించాలి. అన్ని షోరూంలో కూడా 3M మెటల్ దొరికే విధంగా ఈ షోరూమ్ ఇక్కడ ప్రారంభించారు. గతంలో నెల్లూరులో సుమారు 10 సంవత్సరాలు పైగా అనుభవం ఉంది. అలాగే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా నెల్లూరు జిల్లాకి మీడియా సెల్ అండ్ లీగల్ సెల్కి అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే కడపలో కూడా త్వరలో 3M కార్ స్టూడియోని మరొక బ్రాంచ్ని కూడా ప్రారంభిస్తున్నాడు. ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులో సరసమైన ధరల్లో అందరూ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరుకుంటూ దాదాపు 79 ఇయర్స్ నుంచి ఉంది. దాంట్లో మేము ఇది నెల్లూరులో మొదటి స్టోర్ ఉంది, తిరుపతిలో 2వ స్టోర్ స్టార్ట్ చేసాము. కస్టమర్కి అందుబాటులో మేము ఉంటాము. వెహికల్స్ కొత్తగా తయారు చేయడంలో మా పాత్ర ఉంటుంది. కార్కేర్ కార్ డీటెయిలింగ్ సర్వీసెస్ దీంట్లో ఉంటుంది. And we have doing services of detailing and non-detailing. Detailing starting from car wash, ceramic coating, interior, exterior, both the services available. Non-detailing, sun films, PPF, wraps, mats, all the services for cars which is available. Which is only available in Tirupati. రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 36వ జాతీయ రహదారి మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ, సంబంధిత రవాణా, పోలీసు, ప్రజా రవాణా శాఖ అధికారులతో పలువురు డ్రైవర్లు, యువతతో కలిసి పాల్గొన్నారు. అనంతరం జేసీ చేతుల మీదుగా రవాణా శాఖ వారు నిర్వహించిన పలు పోటీలలో నెగ్గిన పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు, ఉత్తమ డ్రైవర్లకు పలువురికి మొమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ, ఆర్టీసీ ఆర్ఎం నరసింహులు, రవాణా శాఖ మోటార్ వాహన తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, మోహన్ కుమార్, ఆంజనేయ ప్రసాద్, వెంకటరమణ నాయక్, ఆంజనేయ వర్మ, రోడ్ సేఫ్టీ లాయర్ నిపుణులు బాలాజీ మరియు పరిపాలనా అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇది మంత్ లాంగ్ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్లో వాలెడిక్టరీ ఫంక్షన్ ఇక్కడ తిరుపతి జిల్లా కలెక్టరేట్లో చేశాము. ఇంత సీరియస్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడా చాలా పంట వాతావరణంలో అందరూ స్కూల్ పిల్లలు, ఆటో డ్రైవర్స్, పేరెంట్స్, టీచర్స్, ఆఫీషియల్స్, పోలీస్ తరఫున, రెవెన్యూ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ తరఫున అందరూ కలిసి మనం ఎలా ఈ క్యాంపెయిన్ ముందుకు తీసుకువెళ్ళాలి, ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, అందరూ వాటాదారులు బాధ్యత ఏమేమి ఉన్నాయి, పిల్లల నుంచి అంతే ప్రతి ఒక్కరు ఒక చిన్న సైకిల్ యూజ్ చేసిన వాళ్ళు పిల్లలు కూడా ఒక డ్రైవర్ అన్నమాట. ఆ టైం నుంచి మొత్తం లైఫ్ టైంలో ఈ రోడ్ సేఫ్టీ గురించి ఏమేమి చేయాలి, ప్రభుత్వం తరఫున ఏమేమి చేస్తున్నాము, ఎలా మనం బ్లాక్ స్పాట్ ఐడెంటిఫై చేసి అంత ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ఏమేమి స్టెప్స్ తీసుకున్నాము. గౌరవనీయులు సీఎం గారు ఆధారంలో ఈ పాట్ హోల్ ఫ్రీ రోడ్ క్యాంపెయిన్ కానీ, అభివృద్ధి కోసం నేషనల్ హైవే, స్టేట్ హైవే, ఇంకా రోడ్స్ ఎలా నడుస్తున్నాయి, మరియు అది కాకుండా సేఫ్టీ గురించి అడ్మినిస్ట్రేషన్ తరఫున, గవర్నమెంట్ తరఫున, అన్ని స్టేక్ హోల్డర్స్ తరఫున, పిల్లల నుంచి టీచర్స్ వరకు అందరి తరఫున ఏమేమి చేస్తున్నాము, గతం నెలలో ఏమేమి చేశాము, ఇది అందరితో మాట్లాడడం జరిగింది. రహదారి భద్రత మీద తమ సందేశాన్ని అందజేశారు. ఈ యొక్క రహదారి భద్రత అనేది దీనికి ఎప్పుడూ లేదు మనకు ముగింపు. ఎందుకంటే ఇది ఒక నిరంతర కార్యక్రమం. ప్రతినిత్యము డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యత గుర్తెరిగి చేస్తేనే మనం ఆ ప్రమాదాల బారిన పడకుండా ఉంటామని చెప్పేసి తిరుపతి పట్టణంలో ఎక్కువగా, జిల్లాలో ముఖ్యంగా ఎక్కువ రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటినంతా కూడా ఎంతో విశ్లేషించవలసిన అవసరం ఉంది. ఇటువంటి అధ్యయనం చేయడానికి కూడా మనకు అధికారులు ముందుకు వస్తున్నారు. మాజీ ఎంపీ చింతామోహన్ టీటీడీ ఏడీ బిల్డింగ్ ముందు అన్యమత ప్రచారం, సనాతన ధర్మం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, ఈ 3 అంశాలపై ఘాటుగా స్పందించారు. 20 సార్లు పైనే వచ్చాం టీటీడీ ఏడీ బిల్డింగ్ దగ్గరికి. మొన్న కూడా పోయి జాబులు ఇచ్చాను, ఏమి సమాచారమే లేదు. ఖచ్చితంగా ఒక మంచి పని చేయి, ఇది డబ్బు ఖర్చు ఏమీ కాదు. అలిపిరి నుంచి పేరూరు దాకా 400 ఎకరాలు ఉన్నాయి. ఈ 400 ఎకరాల్లో అర్చకులకి, టీటీడీ శాశ్వత ఉద్యోగస్తులకి తలా 5 సెంట్లు
మా జర్నలిస్టులకు కూడా ఇళ్ళు లేక స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా తలా 5 సెంట్లు ఇవ్వమని నేను డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు చెత్తను రూపుమాపి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చగలిగితే అదే స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటుందని ఎస్వి మెడికల్ కాలేజ్ అధ్యాపకులు వెల్లడించారు. శనివారం మెడికల్ కాలేజీ పరిసరాలను శుభ్రం చేస్తూ సిబ్బందికి సేవ చేయడంపై పరమార్థాన్ని అవగాహన కల్పించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే పరిశుభ్రాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. మెయిన్గా ఏంటి అంటే మనకి జీవితంలో ఎక్కువ టైం ఉండేది 2 ప్లేసులు. ఒకటి మన ఇల్లు, రెండోది మనం ఎక్కడైతే మనం ఉద్యోగం చేస్తామో అక్కడ మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం. ఆ 2 పరిసరాల్లో గనక శుభ్రంగా గనక ఉండేటట్లయితే మనం ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాము. మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో అక్కడ మనం పరిశుభ్రంగా ఉండగలిగితే గనక చాలా వాటికి మన వ్యాధుల నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు. అలాగే ఇంటి దగ్గర ఈ 2 ప్లేసుల్లో గనక ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ భాగంలోగా మనం గనక పరిశుభ్రంగా మన ఇంటిని కానీ మనం ఏదైతే ఉద్యోగం చేసే కళాశాల కానీ మన ప్రాంగణాన్ని మనం శుభ్రంగా గనక ఉంచుకోగలిగితే సో మనం ఆ పథకం ఆ స్వచ్ఛాంధ్రప్రదేశ్ దీనికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అన్నమయ్య జిల్లాలో యాసిడ్ దాడికి, లైంగిక దాడికి గురైన బాధితురాలిని అధికారులు బెంగళూరుకు తరలించారు. బాధితురాలిని మొదట మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు బెంగళూరుకి తరలించాలని సూచించారు. మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బాధితురాలిని అధికారులు బెంగళూరుకు తరలించారు. తన ప్రేమను అంగీకరించలేదని, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందనే కోపంతో గణేష్ అనే యువకుడు ఆ యువతిపై దాడి చేశాడు. యువతి నోట్లో యాసిడ్ పోసి కత్తితో తలపై విచక్షణారహితంగా పొడిచాడు. బాధతో కేకలు పెడుతున్న బాధితురాలిపై పైశాచికంగా అత్యాచారం చేశాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం సూచనలతో హోంమంత్రి అనిత బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని పోలీసులను ఆదేశించారు. దాదాపు 8 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తిరిగి భూమికి చేరుకోనున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోరోలను స్పేస్లోకి పంపిన విషయం తెలిసిందే. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్స్యూల్లో ఐఎస్ఎస్కి చేరుకున్న విలియమ్స్, విల్మోరే మిషన్ ముగించుకొని తిరిగి వచ్చే క్రమంలో వారి బోయింగ్ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ఉండిపోయారు. వారిని ఎలాగైనా తిరిగి భూమిపైకి తీసుకొని రావాలని నాసా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విలియమ్స్, విల్మోరేలను భూమిపైకి వీలైనంత త్వరగా తీసుకొచ్చే బాధ్యతను స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్కు అప్పగించారు. ఈ క్రమంలోనే ది డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ మార్చి 12న బయలుదేరి మార్చి 19న 2 వ్యోమగాములతో తిరిగి భూమికి చేరుకోనుంది. దీంతో దాదాపు 8 నెలల సుదీర్ఘ కాలం పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న విలియమ్స్, విల్మోరే భూమికి రానున్నారు. రైల్వే లైన్ విస్తరణలో భాగంగా చెన్నై, తిరుపతి మధ్య కొత్తగా నిర్మిస్తున్న రైల్వే లైన్ వలన నష్టపోయిన రేణిగుంట మండలంలోని గువ్వల కాలనీ, గాంధీనగర్ వాస్తవ్యులకు 3 సెంట్ల స్థలం కేటాయించారు. నిర్వాసితులకు స్థలాలను డిప్ ద్వారా వాళ్ల చేతుల మీదుగా రేణిగుంట తహసీల్దార్ కార్యాలయంలో తీశారని జేసీ శుభం బన్సల్, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ బాబు, డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్, వీఆర్ఓలు పాల్గొన్నారు. అందరూ అటెండ్ అయ్యారు. బీసీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అందరూ వచ్చి అందరూ ఒప్పుకొని వాళ్ళ కన్సెంట్తో వాళ్ళ చేతితో మనం డ్రా తీసి అందరికీ వాళ్ళ ప్లాట్ ఇవ్వడం జరిగింది. అంతే సైట్ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు భూమికి తీసుకువెళ్ళి వాళ్ళకి ప్లాట్స్ చూపిస్తాము. ఇక్కడ వచ్చి అందరూ ఎస్టీ మరియు బీసీ మెంబర్స్ ఒప్పుకున్నారు. ఈ ఏరియా కోసం చాలా మంచి ప్రాజెక్ట్ అది. రేణిగుంట బైపాస్ రైల్వే లైన్స్ కోసం ఇప్పుడు డిలే లేకుండా అది రైల్ ప్రాజెక్ట్స్ జరుగుతుంది. ప్లాట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క డ్రాది వాళ్ళ చేతిలోనే తీయడం ఇదే మొట్టమొదటిసారి. ఇంతకుముందు వరకు ఆఫీసర్లు తీయడం జరిగింది. ఇప్పటి నుంచి అయితే వాళ్ళ యొక్క చేతితోటి వాళ్ళతోనే డ్రా చేయించి ప్రతి ఒక్కరికి 3 సెంట్లు చెప్పిన ప్లాటింగ్ ఇవ్వడం జరిగింది. ఇది స్టేట్లోనే మొదటిసారి. స్టేట్లోనే ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక మొదటిసారిగా 3 సెంట్లు ఇవ్వడం జరుగుతున్నది. ఈరోజు ప్లాట్లు తీసిన దానికి రేపు మా వీఆర్ఓ మరియు విఎస్ తూకివాకం ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళకి ఆ ప్లాట్లు చూపించి వాళ్ళకి దాంట్లోకి వ్యవసాయ ప్రధానమైన మన భారత్లో ఒంగోలు జాతి ఎద్దులంటే ఎంతో ప్రత్యేకం. కొండలాంటి దీని మోపురం, బలమైన శరీరం ఎంతటి బరువునైనా సులువుగా లాగిపడేసే శక్తితో ఒంగోలు గిత్తలు ఆకట్టుకుంటాయి.
కేవలం ఏపీలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా ఒంగోలుకు మాత్రమే పరిమితమైన ఈ జాతి ఎద్దులు మన దగ్గర చాలా నిర్లక్ష్యానికి గురయ్యాయనేది చారిత్రక వాస్తవం. ఈ జాతిలోని సంకరాన్ని నివారించి స్వచ్ఛమైన ఒంగోలు గిత్తల్ని, ఆవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యతని మనం మర్చిపోయాం. కానీ దేశం కాని దేశంలో మన ఒంగోలు గిత్తలు మంచి ఆదరణను అందుకుంటున్నాయి. ఎంతలా అంటే ఒంగోలు జాతికి చెందిన వియాటినా 19 అనే ఆవును బ్రెజిల్లో వేలం వేస్తే ఏకంగా $4.82 మిలియన్, అంటే భారత కరెన్సీలో సుమారు 41 కోట్ల రూపాయల మేర ధర పలికింది. దీంతో ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ అవుతోంది. వేలంలోని ధరతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది. మన దగ్గర ఒంగోలు జాతి పశువుల సామర్థ్యం, రాజసానికి ముచ్చటపడిన బ్రెజిల్ వాసులు తరాల నాడు ఈ జాతి ఆవులు, ఎద్దుల్ని అక్కడికి తరలించారు. స్వచ్ఛమైన ఒంగోలు జాతిని పునరుత్పత్తి చేస్తూ అక్కడ వినియోగిస్తున్నారు. బ్రాహ్మిన్ కేటిల్గా విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ జాతి పశువులు సరైన సంరక్షణ, శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తే అద్భుతాలు సృష్టిస్తాయని చెబుతున్నారు. కాగా ఈ జాతిని బ్రెజిల్లో క్రమం తప్పకుండా వేలం వేస్తారు. 2023లో బ్రెజిల్లోని అరండులో జరిగిన ఓ వేలంలో వియాటినా 19 $4.3 మిలియన్ పలికింది. గతేడాది కూడా ఇలానే దాదాపు $4.8 మిలియన్ల మేర ఒంగోలు జాతి ఆవు ధర పలికింది. ఈ ఏడాది కూడా అనే వరవడిని సృష్టిస్తూ బ్రెజిల్లోని మినాస్ డిస్లో నిక్వగింటిన వేలంలో $4.82 మిలియన్లు పలికి ఆశ్చర్యపరిచింది. ఒంగోలు జాతి పశువులకు అధిక శక్తి, వ్యాధుల నిరోధక శక్తి, అనువైన శరీర నిర్మాణం వల్ల ఇవి వేడి వాతావరణ పరిస్థితులను తట్టుకుంటున్నాయి. అందుకే ఈ జాతి పశువులను బ్రెజిల్లోకి 19వ శతాబ్దంలోకి ప్రవేశించాయి. 19వ శతాబ్దంలో అంటే 1800లో యూరోపియన్ వలసదారులు బ్రెజిల్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు భారత్ నుంచి ఆవులు, ఎద్దులను దిగుమతి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒంగోలు జాతి ఎద్దులు భారత్ నుంచి తొలిసారిగా 1830-1860 మధ్య కాలంలో బ్రెజిల్కు తరలిపోయాయి. బలమైన కండరాల నిర్మాణంతో ప్రత్యేకమైన జన్యు లక్షణాలకు ఈ జాతి ప్రసిద్ధి. అయితే భారత్లో ఈ జాతి సంరక్షణపై సంరక్షణ కోసం ఇబ్బంది పడుతుండగా బ్రెజిల్ వంటి దేశాలు దాని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంటున్నాయి. మంచి నాణ్యమైన స్పెర్మ్ను ఉత్పత్తి చేస్తూ దాని ద్వారా ఉత్తమమైన జాతులను సృష్టిస్తున్నాయి. ఒంగోలు పశువుల అభివృద్ధిలో భారీగా పెట్టుబడి పెట్టిన బ్రెజిల్ జాతి జన్యు నాణ్యతను పెంచడంలో అసాధారణ విజయాన్ని సాధించింది. బ్రెజిల్లోని మినాస్ గైరిస్ ప్రాంతంలో పెరిగిన వియాటినా జాతి ఇందులో ముందు వరుసలో ఉంది. ఈ జాతి పశువులు 1101 కిలోల బరువుతో బాగా అభివృద్ధి చెందిన కండరాల నిర్మాణం, అద్భుతమైన మూపురంతో ఆకట్టుకుంటున్నాయి. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $87,550. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర $7,890. 1 కేజీ వెండి ధర $98,500. 1 గ్రామ్ రీటైల్ వెండి ధర $101.50. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎట్టకేలకు భూమిపైకి రానున్న సునీతా విలియమ్స్, డేట్ ఫిక్స్ చేసిన నాసా. ఒంగోలు జాతి ఆవుకు డిమాండ్, బ్రెజిల్ వేలంలో 41 కోట్ల రూపాయలు. అలిపిరి నడక మార్గంలో మళ్లీ చిరుత హల్చల్. 7వ మైలు వద్ద సంచారం, నడక మార్గంలో ఆంక్షలు. రాత్రి 9:30 తర్వాత నడకదారి మూసివేత. యాసిడ్ దాడి బాధితురాల్ని బెంగళూరుకు తరలింపు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. స్వచ్ఛ తిరుపతిలో అందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపు. భక్తులను తొక్కి చంపిన ఏనుగులు, కేరళలో భయానక ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.